సినిమా స్టార్ట్ అయిన 5 నిమిషాల్లోనే మన హీరో అలియాస్ నందు ఒక 2-3 మర్డర్లు చేస్తాడు. ఈ మర్డర్స్ కి పెద్ద బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉండదు. కొన్ని డబ్బుల కోసమో లేకపోతే సాధుని ఇంప్రెస్ చేయడానికి ఈ మర్డర్స్ చేస్తాడు. అదేంట్రా మన హీరో ఇలా మర్డర్స్ చేస్తున్నాడు అనుకునే లోపల టైటిల్ సాంగ్ పడుతుంది, తొలి తుఫాను తల్లోంచి చూచే అని. అదేంటి వీడి చైల్డ్ కిల్లర్ కదా, వీడిని తీసుకెళ్లి ఏ జూనైల్ జైలు కానీ ఏదో దేశాన్ని ఉద్ధరించిన సోల్జర్ల ఈ పార్ట్ ఏంటి అనుకునే లోపల మన నందు పెద్దవాడైపోయి ఒక లెదర్ జాకెట్ వేసుకుని హైదరాబాద్ ఎండలో తిరుగుతుంటాడు. తర్వాత ఒక శివారెడ్డి ఎపిసోడ్ వస్తుంది. ఆ మిషన్ లో మన హీరో ఫెయిల్ అయ్యి పోలీసుల్ని తప్పించుకోవడానికి ఒక ట్రైన్ ఎక్కుతాడు. ఆ వెళ్లే దారిలో హీరో మన పార్దుని కలుస్తాడు ట్రైన్ లో. పార్దు తన ఓవర్ ఎంతూసియాజం తోటి చాక్లెట్ తింటారా, బిస్కెట్ తింటారా, జామకాయ తింటారా అని చెప్పి తన జామకాయని నందుకి ఇచ్చి పోలీసు వాళ్ళు నందు కోసం కాల్చిన బుల్లెట్ ని తాను తింటాడు. ఈ విషయం చెప్పడానికి బాసల్లపూడి విలేజ్ వెళ్ళిన మన నందు ఇల్లేదో బాగానే ఉంది, పోలీసు వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి బాగుంటుందని చెప్పి తానే పార్దు అని చెప్పి ఆ ఇంట్లో చేరిపోతాడు. నౌ ఇమాజిన్, మీ ఇంట్లో ఒక కరడు కట్టిన కాంట్రాక్ట్ కిల్లర్ తిరుగుతున్నాడు మీ ఇంట్లో ఆడవాళ్ళు చిన్నపిల్లల మధ్యలో. ఇలాంటి కిల్లర్ కూడా కాదు, ఒక సైకోపాథిక్ క్రిమినల్. ఎందుకంటే ఒక సీన్ లో ఒకరిని చంపుతూ ఇలా కోసుకుంటూ వెళ్ళిపోతాడు వితౌట్ ఎనీ ఎక్స్ప్రెషన్స్ ఇన్ హిస్ ఫేస్, అంటే నో ఇమోషన్. సో ఈజ్ లైక్ ఎ సైకోపాత్. అలాగే మనోడు అట్లీస్ట్ ఒక 20 హత్యలు చేస్తుంటాడు అప్పటికి. ఎందుకంటే ఈ సినిమా ఇంట్రొడక్షన్ లో ఒక 2-3 హత్యలు చూపెడతారు. అలాగే సాధు జైల్లో ఒక 8 years నుంచి ఉన్నట్టు చూపెడతారు. సో ప్రతి సంవత్సరానికి ఒక 2 హత్యలు వేసుకున్న యావరేజ్ గా ఒక 20 మర్డర్స్ చేస్తుంటాడు మన హీరో అప్పటి వరకు. ఆ పార్దు కూడా మనోడు వల్లనే పోతాడు. ఆ మర్డర్స్ తో వచ్చిన బ్లడ్ మనీని ఇంట్లో పెళ్లికని పూజారికని ఇచ్చి అందరి దగ్గర బ్రౌనీ పాయింట్స్ సంపాదించుకుంటాడు మన నందు అలియాస్ పార్దు. అలాగే తన దగ్గరున్న మర్డర్ వెపన్ అయిన ఒక గన్ తోటి గవర్నమెంట్ ఎంప్లాయీ అయిన ఒక ఎంఆర్ఎన్ కూడా బెదిరిస్తాడు. మొత్తానికి క్లైమాక్స్ లో మనోడు పార్దు కాదు, ఎన్నో హత్యలు చేసిన కరడు గట్టిన ఒక సైకోపాథిక్ సీరియల్ కిల్లర్ అని తెలుస్తుంది. అది తెలిసిన వెంటనే మన తాతగారు తన తుప్పు పట్టిన గన్ తోటి మన నందు అలియాస్ పార్దుని కాల్ చేస్తారనుకున్నాను. కానీ ఫర్ సమ్ స్ట్రేంజ్ రీజన్ మన తాతగారు నందుకు అదే గన్ ఇచ్చి పోయి నీ కొలీగ్స్ ఏదో ఇష్యూస్ ఉన్నాయి కదా రిజాల్వ్ చేసుకు వచ్చేసాయని చెప్తారు. మళ్ళీ ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఒక సిబిఐ ఆఫీసర్ ఉంటాడు. హైదరాబాద్ మొత్తంలో మార్నింగ్ ఎండల్లో లెదర్ జాకెట్, రాత్రి క్లబ్లలో నల్ల కూలింగ్ గ్లాసెస్ పెట్టు తిరిగేది మన నందు ఒక్కడే. ఆయన మన సిబిఐ ఆఫీసర్ వాడిని పట్టుకోలేకపోతాడు. పట్టుకోవడం కూడా కాదు, అన్ని హత్యలు చేసిన మన నందు మీద ఒక్క సాక్ష్యం కూడా సేకరించలేకపోతాడు. ఎనీవే క్లైమాక్స్ లో నీ మీద సాక్ష్యాలేం లేవు, నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు, తాతగారికి హై చెప్పని చెప్పి ఎన్కౌంటర్ చేయడానికి అన్ని లక్షణాలు ఉన్న ఒక క్రిమినల్ ని వదిలేస్తాడు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇన్ని హత్యలు చేసిన ఒక క్రిమినల్ ని, అందులోనూ వాళ్ళ అబ్బాయి చావడానికి కారణమైన మన నందుని హౌ దట్ ఫ్యామిలీ విల్ వెల్కమ్ బ్యాక్ అనేది నాకు అస్సలు ఐడియా లేదు. సరే, ఇదంతా ఒక చెడ్డవాడు మంచివాడిగా మారిన ఒక రిడెంప్షన్ ఆర్క్ అనుకుందాం. అలా మంచివాడిగా మారినవాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన తప్పులన్నీ ఒప్పుకుని లొంగిపోవాలి తప్ప ఇలా కూల్ గా జీపెక్కి ఇంటికి వెళ్ళిపోకూడదు. ఎనీవే, దట్స్ అతడు మూవీ ఫర్ యూ గైస్. ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను.